హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆరుషి వంగ. తనిక్ష బర్త్డే కోసం మేము బిట్స్ అండ్ బైట్స్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ కేక్ డీటెయిల్స్ చూడడానికి వచ్చామండి. ఇక్కడ నచ్చితే ఇక్కడనే ఆర్డర్ చేద్దామని అనుకున్నాము. సో ఆ డీటెయిల్స్ కోసం అడుగుతున్నామండి మేము. ఇక్కడ పిల్లలు ఇద్దరు కింద ఆడుకోకుండా నన్ను ఎత్తుకోమని అన్నారు. సో నేను ఎత్తుకున్నాను. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది. కాకపోతే ఓన్లీ బ్యాచిలర్ వాళ్ళకి బాగుందండి, ఫ్యామిలీ వాళ్ళకి అసలు బాగాలేదు. అక్కడ ఫ్యామిలీ వాళ్ళకి అంత కంఫర్ట్ అనిపించకపోవచ్చు. నా ఇన్నర్ ఫీలింగ్ అండి, అది ఎవరిష్టం వాళ్ళది. అక్కడ చూసాం. అండ్ నెక్స్ట్ పిస్తా హౌస్ దగ్గర కూడా చూసామండి. ఎక్కడ బాగుంటుంది, ఎక్కువ మన రేంజ్లో దొరుకుతుంది, ప్లస్ మనకి ఆన్ ది టైం డెలివరీ చేయాలి కాబట్టి మేము అది కూడా చూసుకున్నామండి. మేము పిస్తా హౌస్లో ఆరుషి మొత్తం తిరుగుతూ ఉంది, అన్నీ చూస్తూ ఉంది ఏది తీసుకోవాలి ఏంటి అని. మా అన్న ఒక ఆఫర్ చేశాడు, ఆరుషి ఏది పట్టుకుంటే అది మీకు ఇప్పిస్తా అని. సో నేను ఆరుషిని పెద్ద పెద్దవి పట్టుకోమని చెప్తున్నాను కామెడీగా. ఆరుషి వచ్చేసి బన్ అండ్ బిస్కెట్స్ పట్టుకుందండి. సో అది ఇప్పించేశాడు. తనే పట్టుకుంటా అని అన్న చేతిలో నుంచి కవర్ తీసుకొని తనే కార్ దగ్గరికి వస్తుంది. ఇది వచ్చేసి బర్త్డే మార్నింగ్ అండి. మేము సింపుల్గా సెలెక్ట్ చేసుకున్నాము డెకరేషన్. సో ఎందుకు అంటే ఆ రోజు వర్షం ఉంది, అలానే కొంచెం గాలి దుమారం కూడా ఉంది. సో ఎందుకు రిస్క్ అని మేము సింపుల్గా డెకరేషన్ సెలెక్ట్ చేసుకున్నామండి. హెవీగా చేసుకొని మళ్ళీ ఏం ఎంజాయ్ చేయలేకపోతే అదొక ఫీలింగ్ ఉంటుంది కదా, ఎందుకులే అని మేము ఇలా కానిచ్చేసాం. ఈసారికి మంచిగా అన్నీ కుదిరితే సెకండ్ బర్త్డే గ్రాండ్గా చేద్దామని అనుకున్నాం. ఇదేనండి తనిక్ష బర్త్డే డ్రెస్, పింక్ కలర్ ఎలా ఉంది. అండ్ నేను తనిక్షకి ఒక డ్రెస్ తీసుకొచ్చానండి బర్త్డేకి. అండ్ ఆరుషికి కూడా మా హస్బెండ్ తీసుకోమని అడిగిండు. ఆరుషి బర్త్డే రోజు ఒకటేసారి వేసుకుందండి, మళ్ళీ వేసుకోలేదు కదా, అదే వేద్దాము అంటే అస్సలు వినలేదు మా హస్బెండ్. ఎందుకు పాతది ఎందుకు వేస్తావు అని అన్నాడు. ఒకసారి వేయడం వల్ల అది పాతది అయిపోతుందా, మీరే చెప్పండి. ఇక ఈ డ్రెస్ సెలెక్ట్ చేశాడు. వాళ్ళ డాడీ చాలా ఇష్టంతో ఆరుషి తన డ్రెస్ తీసుకున్నాడు. ఇక సరేలే అని ఇద్దరికి 2 డ్రెస్సెస్ తీసుకున్నామండి. ఇక్కడ మా బావ కూతురు అండి, మా మీన బావ కూతురు, తను 2 పిల్లలు. మా ఫ్యామిలీ ఫోటో అండి ఇది. ఆరుషి డ్రెస్ చూడడానికి అంత ఈజీగా ఉంది కానీ ఫుల్ హెవీగా ఉంది, చాలా వెయిట్ ఉందండి. ఎత్తుకొని నా చెయ్యి లాగేసింది. ఆరుషి మార్నింగ్ నుంచి ఫుల్ ఆడుకుందండి, అస్సలు పడుకోనే లేదు. టైంకి నిద్ర వస్తుంది ఆరుషికి. ఇప్పుడు కళ్ళు నలుస్తూ ఉంది. సరేలే అని కొంచెం సేపు పడుకోబెట్టినా. ఇక మా పెద్దమామ వాళ్ళ కొడుకండి, రీసెంట్గా మ్యారేజ్ అయింది. వీళ్ళిద్దరూ మా నానమ్మ అమ్మమ్మ అండి. సో మా నానమ్మ చాలా స్ట్రాంగ్, అందరూ తనలాగా స్ట్రాంగ్గా ఉండాలి అసలు. వీళ్ళు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ కూతురండి, మా బావ వాళ్ళ పిల్లలు. వీళ్ళు మా మేనత్త వాళ్ళండి, వాళ్ళ ఫ్యామిలీ. మా నానమ్మ మళ్ళీ వచ్చింది, నేను అక్షంతలు వేయడం మర్చిపోయాని అనుకుంటూ. సో అంత మెమరీ పవర్ అండి, తను మర్చిపోతుంది, అలానే గుర్తు తెచ్చుకొని మళ్ళీ వస్తుంది. ఇతను ధనంజయ్ అన్న, మా అన్న క్లోజ్ అంటే క్లోజ్ ఫ్రెండ్, లెక్చరర్ జాబ్ చేస్తాడండి. నేను అందరినీ వీడియో తీయలేకపోయానండి, కొద్ది మందిని క్యాప్చర్ చేశాను, అదే పోస్ట్ చేస్తున్నాను. దీని వచ్చేసి ఆద్య అండి, మా తనిక్షకి బెస్ట్ ఫ్రెండ్ అండి. సో డైలీ వచ్చి ఆడిపిస్తూ ఉంటుంది. ఇదే అండి నేను తెచ్చిన ఫ్రాక్. అండ్ మా అన్న వదిన వాళ్ళకి బట్టలు పెట్టి మా కోడలికి ఫ్రాక్ తీసుకొచ్చానండి. తన ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వాళ్ళిద్దరికీ ఆ ఫ్రాక్ వేసి ఫొటోస్ తీసామండి, చాలా బాగా వచ్చాయి. నేను తెచ్చిన డ్రెస్ వేశానండి తనిక్షకి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సాంగ్స్ పెడితే డ్యాన్స్ చేస్తున్నారు. ఒక్కసారి సాంగ్స్ ఆపేయగానే తనిక్ష పాపం వెయిట్ చేసింది. ఆరుషికి డ్రెస్ చేంజ్ చేశా. వీళ్ళందరూ వచ్చేసి మా అన్న క్లోజ్ ఫ్రెండ్స్ అండి. చిన్నగా చేసాం కదా అని కొద్ది మందికే చెప్పాడు, దగ్గరి వాళ్ళకి. ఆ టైంలో తనిక్ష పడుకుంది, అందుకే అక్కడ ఆరుషి ఆడుకుంటుంటే మా అన్న ఎత్తుకుండు, తనిక్ష గిఫ్ట్ నువ్వే తీసుకో ఆరుషి అని. ఇక్కడ డిన్నర్ రెడీ చేస్తున్నారండి. క్యాటరింగ్కి ఇచ్చాము, చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రము. ఇక్కడ ఏమేమి పెట్టారో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇక్కడ వెజ్ నూడిల్స్, రుమాల్ రోటీ, చికెన్, మటన్ కర్రీ, బగారన్నం, వైట్ రైస్, పప్పుచారు, పన్నీర్, మసాలా కర్రీ,
పెరుగు, కీర్, పాపడ ఇవి కామన్ కదండి. ఇక ఇది బర్త్డే నెక్స్ట్ డే అండి. మార్నింగే వీళ్ళు వడియాలు తింటున్నారు, అంటే బ్యాట్స్ తింటున్నారు. ఆయిల్ ఫుడ్ అని చెప్పినా వినట్లేరు. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తున్నారు ఆ బ్యాట్స్ని. ఇటు ఇవ్వు అని అంటే ఇవ్వను అని తలుపుతున్నారు ఇంకా ఇద్దరు. మనము నోటితోటి ఎలాంటి సౌండ్ చేసినా సరే తనిక్ష డ్యాన్స్ చేస్తుంది. చాలా అంటే చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది. మేము బర్త్డే రోజు తనిక్షని కూడా ఫొటోస్ తీయలేదు అని నెక్స్ట్ డే మళ్ళీ డ్రెస్సెస్ వేసి కొన్ని పిక్చర్స్ తీసామండి. చాలా చక్కగా వచ్చాయి. ఇక్కడ ఫొటోస్ తీస్తుంటే ఆరుషి వచ్చేసి తోసేస్తూ ఉంది తనిక్షని, చైర్లో కూర్చుంటా లేదని. పాపం ఇక కిందికి వెళ్ళిపోయింది. ఆరుషి ఆ చైర్లో కూర్చొని ఆ బెలూన్స్ తీసుకొని ఆడుకుంటూ ఉంది. ఇంతకీ పిల్లలకి డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ ఈ డ్రెస్సెస్ వెయిట్ మాత్రం చాలా ఉన్నాయి, అయినా పిల్లలు క్రాంకీగా కూడా చేయట్లేరు, మంచిగా ఆడుకుంటున్నారు. మీ పిల్లలు కూడా హెవీ డ్రెస్సెస్ వేస్తే మంచిగా ఉంటారా, మంచిగా ఆడుకుంటారా అండి, లేదంటే ఏడుస్తారా? కామెంట్ చేయండి. పాపం తనిక్ష పడుకుంటే ఆరుషిని మేము పట్టుకొని మా అన్న ఎలా లేపుతుండో చూడండి. తను ఏడ్చుకుంటూ కళ్ళు మూసుకొని రూమ్లోకి వెళ్తుంది వాళ్ళ అమ్మ కోసం. మళ్ళీ ఆరుషి పిలిస్తే మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది తనిక్ష. ఒకరు లేస్తే ఇంకొకరితో లేపుతాడు మా అన్న. ఎందుకంటే ఇద్దరు మళ్ళీ కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, అరుచుకోవాలి, ముద్దులు పెట్టుకోవాలి. ఇక వీళ్ళది డ్యూటీ ఎక్కాలి కదండి, అందుకని. ఒకరు లేచినా ఒకరు పడుకున్నా ఒకరికి బోరు కొడుతుంది కదా, సో ఇద్దరిని లేపి కూర్చోబెడితే ఏం కాదని మా అన్న ప్లాన్. ఇక్కడ ఆరుషి తనిక్ష పట్టీలు చూస్తూ ఉంది అండ్ తనిక్షని ముద్దు చేస్తుంది. ఎంత చక్కగా ముద్దు చేస్తుందో అసలు. ఆరుషికి ప్రేమ వస్తే అస్సలు దాచిపెట్టుకోదు, ఇలా చూయిస్తుంది. చిన్న గిచ్చుదురా నొప్పి వస్తుంది. నువ్వు అట్లా వెళ్ళే కిస్ పెట్టు, ఉమ్మ పెట్టు కనెక్షన్. ఉమ్మ నేనేం లేపలే అత్త, లేచింది. ఉమ్మ చెమ్మచ్చ కాడు తనిక్షతోటి. అయిపోయి తనిక్షకి
ఆడి ఆడి అలసిపోయినట్టున్నారు, దాహం ఇస్తుందేమో ఆరుషి తనకి తాగిపిచ్చి తను తాగుతుంది. ఎంత క్యూటో. మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇక మళ్ళీ కొట్లాడడం. అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి. తనిక్ష ఆరుషిని ఏమనదు. ఆరుషి కంట్లో చేయి పెట్టి ఇట్లా లాగుతుంది, అయినా కానీ స్మైల్ ఇస్తుంది కానీ అరుస్తలేదు. ఈ పిల్లలు అల్లరి చేసేది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఆగండి, ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి చూడండి. అవి ఇంకా చాలా బాగుంటాయి వీడియోస్. అలా ఏడుపులు కొట్లాటలు ఇప్పుడు చూడండి. కిస్ పెట్టు తనిక్ష, ఉమ్మ పెట్టు ఆరుష్కి, ఉమ్మ పెట్టు, ఉమ్మ ఉమ్మ ఉమ్మ. ఇక్కడ మా అన్న వాళ్ళిద్దరికి డబ్ల్యూడబ్ల్యూ నేర్పించిండో లేదో అప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది ఆరుషి. చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారు, ఆరుష తనిక్షనా. తనిక్ష పాపం అట్లా చెప్పొద్దు రా, గుంజుకోవాలి, అట్లా చెప్పాలి. మళ్ళీ వాళ్ళ మామ ఇవ్వు ఆరుషి నుంచి చెప్పేసరికి దగ్గరికి పోయి ఇచ్చింది. తనిక్ష థ్యాంక్ యూ అని చెప్తుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆకకి ఈ ఆకకి ఈ ఆర్షి ఈ తీసుకో ఈ తీసుకో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.